నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. మల్లెపూలు పెట్టుకునే హిందూ స్త్రీలు బజార్ ఆత్మలట. మల్లెపూలను విసర్జించే క్రైస్తవ మహిళలు పరిశుద్ధ ఆత్మలట. ఇలాంటి బజారు వాగుడు వాగింది ఎవరో కాదు, క్రైస్తవ మత ప్రబోధకుడునని చెప్పుకునే పాస్టర్ షాలెం రాజు. మల్లెపూలు పెట్టుకునే హిందూ మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకోవడమే కాకుండా ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ వార్తను ప్రసారం చేసిన రాజ్ న్యూస్ పై క్రైస్తవులను రెచ్చగొట్టి పాస్టర్ షాలెం రాజు ట్రోల్స్ చేస్తున్నాడు. తన చెంచాగాళ్లను ఉసిగొల్పి మల్లెపూలు పెట్టుకునే హిందూ మహిళలు వేశ్యలంటూ నీచమైన భాషతో కామెంట్స్ చేస్తూ షాలెం రాజు పైశాచిక ఆనందం పొందుతున్నాడు. భారతదేశంలో సనాతన ధర్మాన్ని అనుసరించే వారంతా దాన్ని ఆధారాలతో ప్రూవ్ చేస్తే కానీ క్రైస్తవులు అంగీకరించరట. అంతేకాకుండా మల్లెపూలు పెట్టుకునే హిందూ మహిళలను కించపరిచే విధంగా షాలెం రాజు వ్యాఖ్యలు చేయడం తప్పని, మహిళలు ఎవరైనా హితవు పలికితే వారి కాపురం చక్కబెట్టుకోవాలని, అసలు మీరు పతివ్రత అని నీచంగా ప్రశ్నిస్తూ షాలెం రాజు బ్యాచ్ దిగజారుడు కామెంట్స్ తో ట్రోలింగ్ చేస్తున్న తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ మహిళలు తన మానాన తాము సనాతన ఆచార వ్యవహారాలను ఫాలో అవుతుంటే మల్లెపూలను సాకుగా చూపి బజారు కామెంట్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో షాలెం రాజును హిందూ సంఘాలు నిలదీస్తున్నాయి. క్రైస్తవుల మెప్పు పొందటం కోసం మల్లెపూల ముసుగులో హిందూ మహిళలపై విషం కక్కడమే కాకుండా ఇప్పుడు పెయిడ్ బ్యాచ్ తో తన వాదనను సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న షాలెం రాజు ఒక్క విషయాన్ని గుర్తించాలి. ఒక్క మూర పూలు కొనలే. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా. హిందూ ధర్మాన్ని పరిరక్షించే విషయంలోనూ హిందూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ప్రబుద్ధులకు వ్యతిరేకంగా పోరాడే విషయంలోనూ రాజ్ న్యూస్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని పాస్టర్ షాలెం రాజు వంటి ఛాందస వాదులు తెలుసుకోవాలి. రాజ్ న్యూస్ పై తన చెంచాగాళ్లను ఉసిగొల్పి ట్రోల్స్ చేస్తున్న షాలెం రాజు బాగోతాన్ని త్వరలో రాజ్ న్యూస్ వెలుగులోకి తెస్తోంది. హిందూ మహిళలను కించపరిచే తన వైఖరిని మార్చుకోవాలని హిందూ సంఘాల ద్వారా పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికైనా రాజ్ న్యూస్ పై ట్రోల్స్ చేయించే చిల్లర రాజకీయాన్ని షాలెం రాజు మానుకుంటే మంచిది. ఇప్పటికే విద్వేషాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరికలు పంపిస్తున్నారు. సనాతనాన్ని కించపరిస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా షాలెం రాజు వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాలని సనాతనవాదులు కోరుకుంటున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు డిబేట్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నడింపల్లి యమునా పాఠక్ గారు, నేషనల్ మహిళా ప్రెసిడెంట్, విశ్వ హిందూ రక్ష పరిషత్. ప్రెసెంట్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి యమునా గారు. అలాగే మనతో జాయిన్ అవుతున్నారు జూమ్ లో వెంకటేశ్వరరాజు గారు, విహెచ్పి నాయకులు. నమస్కారం అండి. సో ముందుగా వెంకటేశ్వరరాజు గారు మీతో స్టార్ట్ చేద్దాం. రాజు గారు, ఈ షాలెం రాజు పాస్టర్ ఎవరైతే మల్లెపూలకు సంబంధించి హిందూ మహిళలను చాలా అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. సో ఎందుకు ఒళ్ళుపై తెలియకుండా, కన్ను మిన్ను కానకుండా ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు హిందూ సంఘాలు కూడా వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తున్నాయి, తీవ్రంగా ఖండించారు. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మీరేమంటారు దీనిపైన? ఒక విషయం ఏంటంటే, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే దేవతాః, ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దేవతలు కొలువుకు తీరి ఉంటారు అనేటువంటి భావన మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి.
మనం ఏదైనా సరే సీతారాములు అంటాం, రాధాకృష్ణులు అంటాం. అదే విధంగా హలో వింటున్నాను చెప్పండి. సీతారాములు రాధాకృష్ణులు అంటే ముందు స్త్రీని పెట్టి తర్వాత పురుషుడు వస్తాడు. ఇంత పవిత్రంగా చూస్తున్నటువంటి యొక్క మన సాంప్రదాయాలలో కట్టు బొట్టు ఆచారాలు అనేటువంటివి ఉంటాయి. దాంట్లో మనం ఒక దేవుడిని పూజించాలి అంటే పూలు పెట్టి పూజిస్తాం మనం. అదే విధంగా ఒక స్త్రీకి అందం ఏంటంటే బొట్టు, కట్టు, పూలు, ఇవి మనం 3 చాలా ముఖ్యంగా తీసుకుంటాం. అటువంటి వాటిని అయితే ఇంకొక విషయం కూడా, మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎవరైతే భర్త చనిపోతే ముండను అంటాం మనం. నిజంగా కూడా అటువంటి వాళ్ళు పెట్టుకోకూడదు అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళు ఇవాళ ఈ యొక్క మన యొక్క ఆచారాలను, మన వాటిని అన్నిటినీ కూడా ఈ విధంగా అంటే అత్యంత దారుణంగా అంటున్నటువంటి విషయం అతను. అంటే మిగతా వాళ్ళంతా ఎవరైతే పూలు పెట్టుకొని వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక్కరే పునీతులు, మిగతా వాళ్ళంతా అదే అనేటువంటి భావనతో ఎంత దారుణంగా మాట్లాడాడు ఆయన. నిజంగా వాడు అంటున్నాను, ఎందుకంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయినా కూడా నేను చెప్తున్నాను వాడికి, ఎందుకంటే గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు వాడికి. అటువంటి వాడు ఆ త్రాష్టుడు. నిజంగా కూడా ఇవాళ అటువంటి వాళ్ళు చాలా మంది తయారయ్యారమ్మా. చెప్తాను కూడా మళ్ళీ మాట్లాడతాను మీతో. వెంకటేశ్వరరాజు గారు మళ్ళీ మాట్లాడతాను. యమున గారితో ఒకసారి మాట్లాడతాం. సో యమున గారు, ఈ పాస్టర్ షాలెం రాజు ఏదైతే మల్లెపూలు పెట్టుకునేటువంటి వాళ్ళు బజారు సంబంధులు, వీళ్ళంతా పరిశుద్ధ సంబంధులట, క్రైస్తవ మహిళలు, అందుకోసమే మల్లెపూలని వాళ్ళు విసర్జించారట, త్యజించారట. ఈ వ్యాఖ్యలు చూస్తే ఏమనిపిస్తోంది మీకు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్తే మాంజలి. ఎప్పటిలాంటి రోజా గారు, ఇట్ ఈస్ వెరీ అవుట్రేజెస్. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ అన్న ఆ వ్యక్తే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన పాపం వాళ్ళ కడుపు తిప్పల కోసం అక్కడ పువ్వులు అమ్ముకుంటున్న ఒక వ్యక్తి. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కరెక్ట్. అంటే తన కడుపు తిప్పల కోసం ఆకలితో ఉన్న అతను కష్టపడి ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు చిన్నగా. ముందు కూర్చొని అయ్యా వెళ్తున్నారు కదా, అంతమంది ఆడవాళ్ళు వెళ్తున్నారు కదా, సహజంగా అతని ఉద్దేశం ఏమి ఉండదు చెప్పమంటారా? ఎందుకంటే వీళ్ళల్లో అంటే వీళ్ళ పూర్వీకులు ఎవరో అని తెలిస్తే వీళ్ళు ఒక్కొక్కరి పేర్లు తీసుకోండి, అన్ని ఇండియనైజ్డ్ నేమ్సే ఉంటాయి, హిందూ పేర్లే ఉంటాయి. కరెక్ట్. ఇప్పుడు షాలెం రాజు అంటే వీళ్ళకి అన్ని హిందూ పేర్లే ఉంటాయి, వీళ్ళకేం బయట నుంచి వచ్చే పేర్లు ఏమి ఉండవు. ఒకటి, అతను ఎందుకు అడుగుండొచ్చు? 2, వీళ్ళు వివాహాలు చేసుకున్నా, వాళ్ళ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు చేసుకున్నా, మరి ఏ కార్యాలు చేసినా వాళ్ళు పూర్తిగా హిందూ ధర్మంలో, హిందూ మతంలో ఎటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయో ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. సుప్రభాతం చేస్తున్నారు, పండుగలు చేసుకుంటున్నారు, అష్టోత్తరాలు చేసుకుంటారు, సహస్రనామాలు చదువుతున్నారు, ఆఖరికి మాల వేసుకుంటున్నారు. స్వామివారు మాల వేసుకుంటారు చూసారు మనం, అయ్యప్ప స్వామి మాల, అలా వీళ్ళు మాలలు వేసుకుంటున్నారు. అంటే వీళ్ళకి ఒరిజినాలిటీ ఎక్కడ చచ్చింది? కాపీ పేస్ట్. వీళ్ళకి ఒరిజినాలిటీ లేదంటాను నేను. దేర్ ఈస్ నథింగ్ ఆఫ్ దేర్ ఓన్, నాది అని చెప్పుకునే అస్తిత్వం వీళ్ళకి లేదు. ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, నిజంగా కూడా మనం ఎవరి జోలికి వెళ్ళం అంటాం కదా, మన ధర్మాన్ని ఆచరిస్తూ పరధర్మాన్ని గౌరవించాలి అని. ఆ ఇన్నిత జ్ఞానం వాళ్ళకి లేకుండా పోయింది. ఎవరో బతుకు తెరువు కోసము అయ్యా పూలు తీసుకుంటారా అంటే, ఇష్టం ఉంటే తీసుకుంటామని చెప్పాలి, కష్టం అయితే మేము తీసుకోలేను నాయనా ఇక్కడ వద్దు అని చెప్పాలి, ఏదో చెప్పాలి సంథింగ్. కానీ అతనికి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు పూర్తిగా కూడా నాటక పూరితంగా కూడా, అంటే ప్రతిదీ ఒరిజినాలిటీ లేకుండా, పూజల దగ్గర నుంచి సుప్రభాతం దగ్గర నుంచి సాయంత్రం జరిగే పూజల వరకు అన్ని వాళ్ళు చేసుకున్న ప్రతి క్రియకు మన ధర్మంలో మనం ఎలా ఆచరిస్తామో అది మొత్తం మీరు ఇద్దకన్నారే కట్ కాపీ పేస్ట్ చేసే వాళ్ళకి ఏం తెలుసు అస్తిత్వం అంటే ఏమిటో. కాబట్టి అలాగే వీళ్ళు పువ్వులు కూడా కొంటారు. ఏం పువ్వులు కొనలేదా వాళ్ళు ఎప్పుడు? అదే కదా, వాళ్ళు పెళ్లిళ్ళు చేసినప్పుడు పువ్వులు పెట్టుకోరా? చూపించమంటారా? 1,00,000 వీడియోస్ ఉంటాయి మీకు. కరెక్ట్.
బోల్డ్ అనే వీడియోస్ ఉంటాయి. వీళ్ళు ఎక్కడ కూడా అలంకరణ చేయలేదా, పూలు పెట్టుకోలేదా, వాళ్ళ స్త్రీలు ఎవరు పూలు పెట్టుకోలేదా? కాబట్టి ఇది నిజంగా కూడా సముచితమైన వ్యాఖ్యలు కావు, సంస్కారవంతమైన వ్యాఖ్యలు కావు. ఇంకా ట్రోల్ చేస్తే మహానుభావుల వాళ్ళకి తల ఏదో తోకేదో తెలియదు. మనం అసలు వాళ్ళ ట్రోల్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ అమ్మల్ని కూడా అలాగే చూస్తారు కాబట్టి, వాళ్ళ అమ్మల్ని కూడా అలాగే అంటారు కాబట్టి, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెల్ని కూడా అలాగే హీన స్థితిలో చూస్తారు కాబట్టి వాళ్ళు ట్రోల్ చేస్తారు. సో ఆ ట్రోల్స్ ఆర్ ఆల్ స్టూపిడ్. వాటికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. అండ్ ఆ ట్రోల్స్ చాలా హ్యాపీ. వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే వాళ్ళ ఒక నీచ సంస్కృతి, వాళ్ళ ఒక పద్ధతులు మనకు తెలుస్తాయి. వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే అంత మంచిది. అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటో, వాళ్ళ వ్యవహారం ఏమిటో, వాళ్ళ భాష ఏమిటో, వాళ్ళ ఆలోచన ఏమిటో, ఎంత దుస్థితిలో ఉన్నారో, ఎంతటి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో అనేది మనకు తెలుస్తుంది. రోజా గారు దే ఆర్ ప్యూర్లీ ఫ్రస్ట్రేటెడ్. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఒరిజినల్. ఏది వాళ్ళది కాదు, ఏం చెయ్యాలో తెలియదు, ఇమ్మలేకపోతున్నారు. వాళ్ళకి రిలీజియస్ పరంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే ఫైన్. మల్లెపూలు మా వాళ్ళు పెట్టరు, వాళ్ళు పెట్టుకోరు, ధరించరు, ఫైన్ అయిపోయింది. బట్ హిందువులు అంటే పెట్టుకునే వాళ్ళందరూ వేశ్యలు, బజారోళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడితేనే. నాకు తెలిసి భారతదేశంలో ఉన్న ఎంతమంది హిందూ స్త్రీలు ఉన్నారో, అంటే ఇప్పుడు ఇది అబ్సల్యూట్లీ పర్సనలైజ్డ్ కామెంట్స్. ఇది మీరు పూర్తిగా భారతీయ హిందూ మహిళని మీరు కించపరుస్తున్నారు. చట్టరీత్యా కూడా ఇది నేరం. నాకు తెలిసి అర్జెంట్ గా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి. అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళను యథేచ్ఛగా కూడా హిందుత్వం గురించి మాట్లాడుతూ అవహేళన చేస్తూ అది ఆచరించే స్త్రీల పట్ల, పురుషుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశామంటే ఉపేక్షించేది లేదు, మీకు తాట తీస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ తాట తీస్తామనేది ఎలా చేయాలంటే ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి. అందరితో వెళ్లి వీళ్ళ ముందు అర్జెంట్ గా ఎఫ్ఐఆర్లు బుక్ చేసి, ఎంతమంది అయితే ఆడవాళ్ళు లాయర్లు ఉన్నారు, హిందూ లాయర్లు ఉన్నారో వాళ్ళ చేత ముందు కేసులు పెట్టించాలి వీళ్ళ మీద. ఒక్కసారి ఇలాంటిది గట్టిగా జరుగుతాయి, అప్పుడు బుద్ధి వస్తుంది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ అయిపోయిందండి. వాక్ స్వాతంత్రం ఉంది, కానీ దాన్ని హద్దుల్లో పెట్టుకొని వాడాల్సిన అవసరం ఉంది. నీకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నేను ఏది పడితే మాట్లాడతాను. హూ హ్యాస్ గివెన్ ద బ్లడీ రైట్ టు యూ? నీకెవడిచ్చాడు రైట్? నీకెవడిచ్చాడు? వేశ్య అనే ఒక అధికారం నీకేమిచ్చాడు? నీకే అధికారం ఉంది? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక తల్లికే పుట్టావు కదా, నువ్వు ఒక ఆర్గానికే పుట్టావు కదా, ఒక మాతృమూర్తికే పుట్టావు కదా. మరి ఏమిటి మీకు ఏ సంస్కారం నేర్పుతున్నారు? మీకు ఇదే నా సంస్కారం, నీకు భగవంతుడు అదే చెప్పాడా? నువ్వు ఇంకొక ఆడదాన్ని, ఇంకొక పరస్త్రీని నువ్వు వేసిగా మాట్లాడని అలాంటి. పైగా వెరీ రీసెంట్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ఎలాంటి రిపర్కేషన్స్ ఫేస్ చేస్తున్నారో కూడా చూశారు. ఒక ఛానల్లో ఒక అనలిస్ట్ మాట్లాడినటువంటి దానికి ఎలాంటి రిపర్కేషన్స్ ఫేస్ చేశారు, అరెస్టులు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, ఇవన్నీ చూసాం. స్టిల్ ఎక్కడ మార్పు రాకుండా ఇంకా బరితెగించి ఈ రకమైనటువంటి వేదికల పైన వాళ్ళ రిలీజియస్ పరంగా మెప్పు పొందడం కోసం నేను చెప్పండి రోజా గారు, మీరు నిజంగా అంటే చాలా దేశాలు నేను బయటకు వెళ్ళాను, అనేక మంది క్రైస్తవుల్లో కూడా నాకు చాలా మంది సన్నిహితులు ఉన్నారు. వాళ్ళు చక్కగా మన ఆలయాలకు వస్తారు, మనం ప్రసాదం పెడితే. అంటే ఎవరైతే ఒరిజినల్ గా మనకు అటు క్రైస్తవం ఉన్న చోట వాళ్ళు చాలా లిబరల్ గా ఉంటారు, చాలా బ్రాడ్ మైండెడ్ గా ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు మన అస్తిత్వం ఏంటో మనకు అర్థం కావట్లా. వీళ్ళకి ఏంటంటే ఏది అడాప్ట్ చేసుకోవాలి, ఏది పూర్ణంగా అడాప్ట్ చేసుకోవాలి, ఏది నమ్మాలి, ఏది విశ్వాసం అర్థం కావట్లే. సో ఆ మిడిమిడి జ్ఞానంతో మనం పక్కనోడిని తిట్టి అసలు పక్కనోని అవహేళన చేస్తే అయిపోతుందంటే కరెక్ట్ కాదు. ఈ రోజు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటేనండి, మన హిందువులకి సహనం ఎక్కువ అని మనం మళ్ళీ నిరూపించుకుంటున్నాం. ఇది నిజంగా తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఇంకా చాలు, మనకి చాలా సహనం ఎక్కువనే ఉన్నది, ఇంకా చాలు. మన సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ లో మీరు ఎంటీ గ్లాస్ లో నీళ్లు పోస్తూ ఉంటే తీసుకుంటూ ఉంటుంది, అది అంతవరకు తీసుకుంటే తర్వాత ఒలికిపోతుంది. సో మన సహనానికి కూడా ఒక హద్దు ఉంది. పిచ్చ మాటలు, ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడితే హిందూ మహిళలేని ఊరుకోరు. ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఉంటుంది. అంటే అనుచిత వ్యాఖ్యలు చేసి, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఇన్ని కోట్ల మంది హిందూ మహిళలు అందరూ వేసిరానా అని అంటుంది, వాడి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి వద్దా? సో లెట్ us స్పీక్ ఓన్లీ త్రూ లీగల్ లాంగ్వేజ్. వీళ్ళకి అర్థమయ్యే భాష ఏంటంటే ఎవరికైనా కూడా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ, కించపరుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా వీళ్ళకి చట్టపరమైన అంటే కాన్స్టిట్యూషనల్ రైట్ ని వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు, ఫండమెంటల్ రైట్స్ ని ఉల్లంఘిస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని నోటికొచ్చిందల్లా ప్రేరితే దానికి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు ఒక మహిళను బహిర్గతంగా లెక్క లేకుండా అంటే ఈ దేశంలో నేను హిందూ మహిళలను లేకపోతే హిందూ ధర్మాన్ని నేను అవహేళన చేస్తే ఏదైనా చెల్లుతుంది అంటే చెల్లదు, ఇక మీద చెల్లదు, చెల్లనివ్వము,
చెల్లనివ్వము, గట్టిగా గనక ఇక్కడున్న ఈ దేశంలోనే హిందువులందరూ గనక గట్టిగా అంటే ఎవరు కూడా అధర్మంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరు నిలబడలేరు. ఎస్ యమున గారు, ఇప్పుడు రాజ్ న్యూస్ ఎప్పుడైతే ఇది మా దృష్టికి వచ్చిందో వెంటనే దీన్ని ఖండిస్తూ మేము ఒక డిబేట్ కూడా దీనిపైన కండక్ట్ చేశాము. దాన్ని ఆ పోస్ట్ కింద చూస్తే కామెంట్స్ నిజంగా ఛానళ్లు తిట్టడము, హిందూ మహిళల్ని తిట్టడము, ఇంకా అన్నమాట ఇంకా రెచ్చిపోయి ఒక దాని పీక్స్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఎంత సైకోయిజం అర్థమవుతుంది. సైకోయిజం కాదు వాళ్ళకి అసలు, అంటే నేను ఇందాక మీతో అన్నట్టుగా వాళ్ళకి పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైన అసలు సంస్కారమే లేదంటాను. వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే మీకు కనిపిస్తున్న కామెంట్స్ వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఐటీ యాక్ట్ చట్టం కూడా ఉంది కదా, వీళ్ళు ఎంత అసభ్యకరంగా మాట్లాడితే మీరు ఉమెన్ కమిషన్ కి వెంటనే ఫైల్ చేయండి. స్టేట్ ఉమెన్ కమిషన్ కూడా యాక్టివ్ గానే ఉన్నారు కదా, స్టేట్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వండి. నేను ఈ రోజు రాజ్ న్యూస్ మాధ్యమంగా స్టేట్ ఉమెన్ కమిషన్ అపీల్ చేస్తున్నా. హిందూ మహిళలు కించపరిచే విధంగా ఒక మతస్థులు మాట్లాడడం అనేది నిజంగా కూడా చాలా దౌర్భాగ్యము, అది బాధాకరమైన విషయము. ఎందుకంటే పరధర్మాన్ని గౌరవించు, నీ మతాన్ని నువ్వు ఏదన్నా నీ మతాన్ని నువ్వు పాటించుకో, కానీ పరధర్మాన్ని గౌరవించే సంస్కారం బేసిక్ గా ఉండాలి. అందులో ప్రాక్టీస్ చేసే వాళ్ళని గౌరవించాల్సి. హిందూ మహిళలు నీకే అన్యాయం చేశారు, హిందూ మహిళలు నీకు దగ్గరికి ఏమొచ్చారు? ఈ రోజు వాళ్ళకి బాధ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు అమ్ముతున్నారు అక్కడ? అరే పొద్దున్న లేస్తే నువ్వు చేసే ప్రతి ప్రక్రియ హిందువులు చేసేదే చేస్తున్నావు. నీ సొంతంగా ఏమన్నా ఉందా? నీ సొంతంగా ఏమన్నా ఉందా? నీకు ఏమీ లేనప్పుడు దీనికి ఆన్సర్ చేయండి, ఏం ట్రోల్ చేయండి. ఎంత ట్రోల్ చేస్తారు, బ్రహ్మాండంగా ఎంత ట్రోల్ చేస్తారు. మీకు అందరికీ పనిష్మెంట్ ఉంటుంది. మీరు ఏదైతే ఒక ఎనర్జీని నమ్ముతున్నారో ఆ ఎనర్జీ మీరు అధర్మంగా మాట్లాడినప్పుడు, ప్రవర్తించినప్పుడు మీకు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఉంటుంది. దెర్ ఇస్ రెండు లాలు ఉంటాయండి, ఒకటి హ్యూమన్ లా, ఒకటి డివైన్ లా. ఇది మహాత్ములు చెప్పిన మాట. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డివైన్ లా. ఇట్ ఈస్ అప్లికబుల్ బియాండ్ రిలీజన్. రిలీజన్ అనేది మన అండర్స్టాండింగ్. బియాండ్ దట్ దెర్ ఇస్ ఒక లా ఉంది, ఆ డివైన్ లా. ఆ డివైన్ లా చూస్తుంటుంది నువ్వు చేస్తుంది మంచా తప్ప. నీ మాటల వల్ల ఒకరికి బాధ కలుగుతోంది. నువ్వు మాట్లాడింది సముచితమైన వ్యాఖ్యలు కావు. వేశ్య అనే పదం ఎంత పెద్ద మాట అది. హౌ డేర్ యూ సే దట్, హౌ డేర్ యూ సే దట్. కాబట్టి హీ హ్యాస్ టు అపాలజైజ్. యావత్ హిందూ మహిళలకు తల వంచి తప్పైపోయిందని చంపలేసుకోవాలి, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే నువ్వు చెప్తున్నా నీ పరిశుద్ధాత్మనే నిన్ను క్షమించడు. అసలు నీకెప్పుడైనా నీ మతం గురించి నీకు అవగాహన లేదు, నువ్వు పరమతాన్ని దూషిస్తున్నావు. పరమతాన్న ఉన్న వ్యక్తులను వాళ్ళు నీకేం చేశారు? నీకు పూలు నచ్చకపోతే నువ్వు పెట్టుకోకు, కానీ పెట్టుకున్న మహిళలందరూ కూడా వేష్యులని వాళ్ళకు ఒక అధికారం వాడికి ఎవరిచ్చాడు? ఎవరిచ్చారండి? హౌ డేర్ దే కెన్ సే దట్ అని ఇప్పటి నుంచి చెప్తున్నాను. ఎవరైనా కూడా ధర్మం గురించి అవహేళన చేస్తే ఈ దేశంలో మళ్ళీ చెప్తున్నా, ఈ హిందూ దేశాల్లో ఎవరు ఉపేక్షించరు. అధిక సంఖ్యలో ఉన్న హిందువులకు వాయిస్ లెస్ కాదు. We have to be, మనం ఇప్పుడు వాయిస్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి శక్తులు, అర్థవంతం లేని ఈ శక్తులు ఇంకా ప్రేరేపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రోల్ చేస్తారా, ఇదంతా మీకు ఎవిడెన్స్. ఈ ట్రోల్ చేసే వాళ్ళందరికి కూడా మీరు ఎవిడెన్స్, మీరు ఖచ్చితంగా కూడా నేను పోలీస్ హిందూ మహిళల్ని అవమానించారు అని చెప్పేసి ఎవరైతే ఖండిస్తున్నారో, మీలాంటి మహిళలు, నాలాంటి మహిళలు ఎవరు ఖండిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని కింద ట్రోల్ చేసి పిచ్చి కామెంట్స్ అనమాట. మనం వాడు ఎన్ని పిచ్చి కామెంట్లు పెడతాడో ఆ కామెంట్ పెట్టే వాళ్ళందరూ ఆ నెలల్లో ఉన్న మహిళలకు ముందు తగులుతుంది. ఇది మళ్ళీ నేను చెప్తున్నా, మళ్ళీ అంటున్నా, ధైర్యంగా చెప్తున్నా. ఎంత ట్రోల్ చేసుకుంటారో చేసుకోండి, జీవితం అంతా అక్కడే కూర్చొని ట్రోల్ చేసుకుంటూ సావండి. ఎవరికి అర్థం కాదు, ఎవరికి అవసరం లేదు ఇది. సి దట్ ఈస్ యువర్ కల్చర్లెస్. అది షోస్ యువర్ కల్చర్లెస్. నువ్వు సంస్కారవంతంగా ప్రవర్తించలేనప్పుడు నువ్వు ఎందుకు ఇప్పుడు తన మన అనే భేదం లేకుండా తప్పు చేశాడు అంటే మీరు ఎవరైతే ఉన్నారో అసలు ఎందుకు అలా మాట్లాడాడు? తప్పు కదా. అలాంటి మాటలు మీరు, అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పాలి. ఆ పాస్టర్ గారు చెప్పాలి. ఎందుకు అలాంటి నువ్వు ఆ పాస్టర్ గారు చెప్పాలి, లేకపోతే ఇంకొకళ్ళు చెప్పాలి, లేకపోతే ఇంతమంది పాస్టర్లు ఉన్నారు, ఇంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి ఎందుకు అలాంటి తప్పు అయ్యా అలాంటి మాట్లాడకూడదని చెప్పాలి. తప్పును సమర్థించే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకంటే పెద్ద నేరస్తులు. కరెక్ట్. అండ్ ఇంకొకటి, కాన్స్టిట్యూషనల్ రైట్ మనకి ఈక్వల్ గా ఉంది. మనని అనే హక్కు ఎవరికి ఉంది? ఈ దేశంలో ఉన్న సిటిజన్స్ మీద. నువ్వు ఒక దేశంలో అధిక సంఖ్యలో ఉన్న మహిళలు, అది హిందూ మహిళల మీద నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నీకు ఎంత ధైర్యం? నీకు ఏ ధైర్యం చూసుకొని చేస్తున్నారు వీళ్ళంతా? ఎవరు వీళ్ళు అనుకున్నారు? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ షట్. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అంటే ఈ రకంగా ఏదో ట్రోల్స్ చేసేసి చాలా ఫిల్దీ లాంగ్వేజ్ తో మహిళల్ని కించపరిస్తే ఎవరు వెనక్కి అడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు. ఇంకా ఒక మహాసముద్రమై మీ ముందుకు వస్తుంది. కరెక్ట్. మహాసముద్రమై
పెను తుఫాన్ అయ్యి తప్పకుండా మీరు చేసే అరాచకాలకు నాంది పలుకుతుంది, మీకు తప్పకుండా ఫుల్ స్టాప్ పెడుతుంది, చట్టపరంగా చేసే ప్రయత్నం తప్పకుండా ఉంటుంది. నేనైతే అపీల్ చేస్తున్నా ఈ రోజు ఉమెన్ కమిషన్ కి తప్పకుండా కూడా మీ ఛానల్ నుంచి, అలాగే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో హిందూ మహిళలు కూడా మద్దతుగా మేము కూడా మద్దతు ఇస్తున్నాము. తప్పకుండా కూడా హిందూ మహిళలు కించపరిచినందుకు మా నుంచి కూడా తప్పకుండా మనం కలిసి వెళ్దాము, మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేద్దాము. అలాగే వీ విల్ హ్యావ్ టు లాడ్జ్ ఎ కంప్లైంట్ లీగల్లీ, బికాస్ వాట్ ఈ స్పోక్ ఇస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్. ఎవరిచ్చాడని హక్కు వాడికి నాకు అర్థం కాదు, ఎవరిచ్చారు? నీ పనేదో నువ్వు చేసుకో, నీ ధర్మం గురించి ఏదో నువ్వు పాటుపడు, అంతేగాని పరధర్మాల్లో నువ్వు ఉన్న వాళ్ళని హేళన చేస్తాను, వాళ్ళని కించపరుస్తాను, అవహేళన చేస్తానంటే తాట తీస్తాం. ఇదైతే గ్యారంటీ. సో మనకున్న సహనాన్ని ఇంకా ఎక్కువ పరీక్షిస్తూ ఉన్నారు. హిందువులకి సహనం ఎక్కువ అంటారు కదా, దాన్ని చాలు, మనకి సహనం చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ వీ విల్ నాట్ see that, we will see that, it is stopped immediately. yes వెంకటేశ్వరరాజుతో మాట్లాడదాం. వెంకటేశ్వరరాజు గారు, ఇప్పుడు మనము చేస్తున్నటువంటి ఏదైతే ఈ పోరాటం ఉందో, హిందూ మహిళలను అవమానించుతూ ఆ పాస్టర్ షాలుం రాజు చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఖండిస్తూ ఉన్నాము. దీనిపైన రాజ్ న్యూస్ లో వరుస కథనాలు కూడా ప్రసారం చేస్తూ ఉన్నాము. మీలాంటి హిందూ సంఘాల నాయకులు మాట్లాడినటువంటి కూడా మేము ప్రసారం చేస్తూ ఉంటే ఈ వీడియోస్ కింద నీచంగా కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఆ ట్రోల్స్ లో కనుక చూస్తే మల్లెపూలు ఎక్కువగా వేసిలే పెట్టుకుంటారని ఒకడు, సనాతన ధర్మాన్ని మేము నమ్మాలంటే మేధావులు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి అని ఇంకొకడు, మల్లెపూల గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు అసలు పతివ్రతలా, ఇలాంటి నీచమైనటువంటి కామెంట్స్ కింద పెడుతూ ఉన్నారు. ఈ రకంగా ట్రోల్ చేస్తే ఏదో రాజ్ న్యూస్ వెనక్కి తగ్గుతుంది అనే ఏదైనా ఒక పిచ్చి ఆలోచనలో వాళ్ళు ఏమైనా ఉన్నారేమో. ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో వెరిసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా యమున గారు ఇప్పుడే చెప్పారు, దీనిపైన కంప్లైంట్ కూడా లాడ్జ్ చేస్తాము, దీన్ని ఎంతవరకైనా సరే పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. సో మీరేమంటారు రాజ్ గారు? వారు ఒక్కరే కాదండి, యమునా పథక్ గారు ఒక్కరే కాదండి, ఇంకా చాలా వందలాది వేలాది స్త్రీలు అతని మీద రిప్రజెంటింగ్ చెప్పండి. ఒకసారి మీరు మ్యూట్ లో ఉన్నారు రాజు గారు, అన్మ్యూట్ చేయండి. చెప్పండి. ఇప్పుడు వస్తుందమ్మా? వస్తుంది, చెప్పండి. అయితే ఒక్క యమునా పాఠక్ గారు ఒక్కరు కాదండి, కొన్ని వందల వేలాది స్త్రీలు, భారతదేశంలో ఉండేటువంటి వేల మంది స్త్రీలు, ముఖ్యంగా వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి స్త్రీలు కూడా అందరూ కూడా అతని మీద ఇది కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ మహిళలందరి తరపున విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలిగా ఆవిడ ముందుకు వస్తున్నారు కేసు ఫైల్ చేయడం. చాలా సంతోషం, చాలా సంతోషం. వేల మందితో పెట్టించాలమ్మా, ఇలా ఒక్కరు కాకుండా, ఒక్కరు ఇద్దరు అలాని కాకుండా వేల మందితో పెట్టించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళకు ఒక అలవాటు అయిపోయిందమ్మా, ఈ పాస్టర్స్ అందరికీ కూడా త్రివర్ణ పతాకాన్ని, ఇదివరకు ఆ 3 రంగుల జెండాను మీరు ఎట్లా కొలుస్తారు, మీరు ఎట్లా దండం పెడతారని చెప్పి అడిగినటువంటి పరిస్థితులు. ఇవాళ భారతదేశంలో సహనము ఉన్నది అనేటువంటి దానికి ఒక నిదర్శనం ఏంటంటే ఇవాళ వీడొక్కడే కాదండి, సయోని ఘోష్ ఎంపీ లోక్సభ, ఆమె శివుని గురించి అత్యంత దారుణంగా మాట్లాడింది. తర్వాత మవా మొహిత్రా, ఆమె కూడా, అతను కూడా హిందూ ధర్మాన్ని అవమానించారు. తర్వాత మునావర్ ఫరూకి, కునాల్ కామ్రా, వీర్ దాస్, ఎంఎఫ్ హుస్సేన్, జాకిర్ నాయక్, వీళ్ళందరూ, ఇటువంటి వాళ్ళందరూ కూడా మన హిందూ తత్వాన్ని, హిందువుల యొక్క ఆచారాలను, పడికట్టును వాళ్ళందరూ కూడా విమర్శించే వాళ్ళు అయిపోయారు. ఇవాళ మయూర్భంజ్ లో మొన్న మయూర్భంజ్ ఒరిస్సాలో, మన ఎక్కడైతే కశ్మీర్ లో పహల్గామ్ లో జరిగినటువంటి దానికి కూడా వాళ్ళు హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి, వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. నేను అనేది ఏంటంటే ఇటువంటి వాళ్ళను ఉపేక్షించకూడదు. ఒక విషయం ఏంటంటే ఇవాళ ఇది చాలా మంచి అవకాశం మనకు, నిజంగా రాజ్ న్యూస్ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, వాళ్ళకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. ఏంటంటే దీన్ని వదిలిపెట్టొద్దమ్మా, మేము వందలాది మందితో ర్యాలీ తీయాలి. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ముఖ్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కేసులు పెడితే కానీ ఇటువంటి వాళ్ళ మీద ముందు మనం ఏదైతే మనం చేయాల్సినటువంటి, అంటే రాజ్యాంగం ప్రకారంగా చేయాల్సినటువంటి ప్రక్రియలన్నీ వాటి మీద చేయాల్సిందే. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇవాళ చాలా సహనము ఉన్నది హిందువులలో అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అమ్మా ఇవాళ. కానీ ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా కానీ, మిగతా ఏదైనా కానీ, ఇప్పుడు యమునా పాఠక్ లాంటి వాళ్ళు కానీ ముందుకు రావడం,
తర్వాత నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మహిళా సంఘాలు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ. నేను ఒక విషయం చెప్తున్నాను, మేము కూడా అందరం కూడా మా మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇది కూడా జరుగుతుంది. తర్వాత వాళ్ళు కొన్ని రోజులు స్లోగా దీన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి లేదు. ఇవాళ ఈ మాట అన్నాడు, రేపు ఇంకో మాట అంటాడు. వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది, మనల్ని ఏం చెయ్యరు వీళ్ళు అనేది. నిజంగా ఇదే వేరే మతంలో అయితే ఎంత దారుణంగా ఉండేదమ్మా. ఇవాళ మనందరికీ తెలుసు, సల్మాన్ రిజ్వీ అతను రాసినటువంటి షటానిక్ వర్సెస్ లో కొద్దిగా రాసినందుకు అతనికి తలకు ఫత్వా జారీ చేశారు. అదే విధంగా లజ్జా అనేటువంటి నవల రాసినటువంటి తస్లిమా నస్రీన్ ఆమెకు ఫత్వా జారీ చేశారు. అంటే చెప్తున్నాను, ఎక్కడో డెన్మార్క్ లో మహమ్మద్ ప్రాఫిట్ మీద చిన్న కార్టూన్ వేస్తే ప్రపంచం మొత్తం అలకల్లోలమైంది. అరే ఎందుకు మన వాళ్ళు ఇంకా కూడా ఈ మన చేతనే లేకుండా ఉన్నారా అని అనిపిస్తుంది, ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అమ్మా. అయినా కొంతమంది ద్వారా ఇది బయటికి రావడం తథ్యం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలకూడదు. దీన్ని ఇగో శర్మిష్ట పాపం ఆమె ఉన్నమాట అన్నదాన్ని అన్నందుకు ఆమెను అరెస్ట్ చేశారు. విషయం చెప్తున్నాను. అంటే వాడు ఎవరైతే వైజాగ్ ఖాన్ ఎవరైతే ఉన్నాడో కంప్లైంట్ ఇచ్చాడో వాడు అసలు యాక్చువల్ గా వాడు కరెక్ట్ మనిషి కాదు, వాడు అయినా వాడు ఇచ్చాడు. అంటే చూడండి వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉన్నారనేటువంటి దానికి. మనం ఏంటంటే ఇంతవరకు కూడా దాని మీద మీరు నిజంగా చాలా ధైర్యంగా కూడా మీరు ముందుకు వచ్చారు. నేను నిజంగా వెంకటేశ్వరరాజు గారు ఒకడెవడో కామెంట్ చేశాడు, ఒకడెవడో కామెంట్ పెట్టాడు కింద, అంటే రోడ్డు మీదట ఎక్కువ పూలు పెట్టుకుంటూ వెళ్తే విచిత్రంగా చూస్తారట. విచిత్రంగా వాడు చూస్తాడేమో, మరి ఆ చూసే దృష్టితో ఉంటుంది. చూసే దృష్టి ఇంకొకటేమో మీ కాపురాలు మీరు సరిగ్గా చూసుకోండి, ప్రతిదానికి రోడ్లెక్కి డిబేట్లు చేయడం కాదు అని ఇంకొకటి కామెంట్ చేస్తున్నాడు. కాదమ్మా, వాడి కాపురం ఎట్లా ఉందో వాడు ముందు చూసుకోమన్నమ్మా. ఒకవేళ కనుక ఇటువంటి ఏదైనా ఉంటే వాడు సరిగా లేదన్నట్టు లెక్క. వాడు ఈజీ మెంటల్లీ రిటార్డెడ్ అనేటువంటి పరిస్థితి వాడిది. వాడు మెంటల్ సరిగా లేడనేటువంటి విషయం ఒక విషయం. రెండవ విషయం ఏంటంటే ఇంత ధైర్యం వాళ్ళకి ఎలా వస్తుంది, దీని వెనుక ఎవరున్నారు అనేటువంటిది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందమ్మా. చాలా సంఘాలు ఎన్జిఓస్ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాయి, చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఇవాళ పహల్గామ్ విషయంలో కూడా కాదమ్మా, ఒక ప్రతిపక్ష నాయకుడై ఉండి మన ఎన్ని కూలిపోయినాయని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితులలో ఉన్నాం. దౌర్భాగ్యం. ఇంకా వాడికి సపోర్ట్ చేస్తున్నటువంటి మనుషులు ఉన్నారు ఇవాళ. కాబట్టి నేను అంటున్నది ఏంటంటమ్మా, అందరూ కూడా దీనికి ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండో విషయం కూడా ఇవాళ నేను మహిళలందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, మీరందరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పూలు పెట్టుకుంటే ముత్తైదువ అంటాం మనం. నిజంగా చెప్పాలంటే దానికి ఉండేటువంటి విలువ అది. అటువంటి ఆ విలువ కలిగినటువంటి ఆ పూలను పెట్టుకునేటువంటి స్త్రీని వాడు అవమానించిందంటే మన తల్లిని అవమానించినట్టు లెక్క. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టేది లేదు. మేము కూడా ఆలోచిస్తున్నాం. వాడి మీద అనేకమైనటువంటి కేసులు పెట్టాల్సినటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో వాడి మీద కేసులు పెట్టాలి. ఇంకొకటి, ఏ ఏరియాలో ఉన్నా, ఏ కాలనీలలో ఉన్నా వాళ్ళ మహిళా చైతన్యం కూడా నిజంగా కూడా వాళ్ళు నిన్న మాట్లాడిన నాతో, మేము దీని మీద కేసు పెడతాం, తప్పకుండా కేసు పెట్టమని చెప్పాను నేను. తర్వాత కూకట్పల్లి నుంచి కూడా ఫోన్ వచ్చిందమ్మా నాకు. అయితే అయ్యా ఏం చేయాలంటే మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళి ఫస్ట్ కేసు పెట్టండి అని చెప్పాను. కేసు రాస్తున్నారు వాళ్ళు కూడా. అనేకమైనటువంటి కేసులు వాడి మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ధైర్యం చేయకుండా ఉండాలి. ఆ విధంగా వాడిని కనుక చర్యలు తీసుకుంటేనే. ఇప్పుడు ఇంకొకటి, ఇవాళ పాస్టర్స్ చాలా దారుణం అమ్మా. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు స్టేజ్ ఎక్కిన తర్వాత స్వస్థత కూటములు అని చెప్పేసి పెట్టేసి అనేకమైనటువంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ. కాబట్టి వాళ్ళందరూ కూడా నోరు మూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంకటేశ్వరరాజు గారు, ఇంత జరుగుతున్నా, ఇంత ట్రోలింగ్ కి గురవుతున్నా, మన హిందూ మహిళల్ని ఇంత నీచాతి నీచంగా కించపరుస్తూ మాట్లాడినా మనము ఆ మతానికి సంబంధించినటువంటి మహిళలని ఎక్కడా కూడా దూషించట్లేదు. వాళ్ళ ఇష్యూని అసలు మనం వాళ్ళని ఇందులోకి లాగట్లేదు. అంటే ఇంత ధర్మబద్ధంగా మనం పోరాడుతున్నాము. మన మహిళల్ని అన్నందుకు ఎవరైతే కామెంట్ చేశారో అతన్ని దూషిస్తున్నాము, అతన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాము తప్ప వాళ్ళ మతానికి సంబంధించినటువంటి మహిళల్ని మనం ఎక్కడా కూడా కించపరచట్లేదు. అదే అర్థం చేసుకోవాలి వాళ్ళు. అదే అమ్మా, ఇప్పుడు సంస్కారము కుసంస్కారం అనేటువంటిది ఇక్కడనే తెలుస్తుందమ్మా.
విషయం ఏంటంటే మనకు సహనము అనేటువంటిది, ఆ అమ్మతత్వము అనేటువంటిది, ఆ యొక్క సహనము అనేటువంటిది మనలో ఉంది, వాళ్ళలో లేదు. వాళ్ళు 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 ఏదైతే ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది వాళ్ళ కుసంస్కారానికి ఇది ప్రతీక. అందుకొరకే నేను అనేది ఇటువంటి వాళ్ళను ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో అతని మీద అనేకమైనటువంటి కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళను అనేకమైనటువంటి నిజంగా కూడా వాళ్ళు ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడడానికి ధైర్యం ఉండకుండా వాళ్ళకి చేయాలి. రైట్ అండి, ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులు వేద్దాం వెంకటేశ్వరరాజు గారు, ఖచ్చితంగా. రైట్. అయితే యమున గారు, ఇప్పుడు మత ప్రబోధకులు, వాళ్ళు పాస్టర్స్ అవ్వచ్చు, ఎవాంజలిస్టులు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ రిలీజియన్ ని, వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోండి, మీ పూజలు మీరు చేసుకోండి. అంతేగాని హిందూ మహిళలు, మన సనాతన ధర్మం, మనం ఇవేం అన్యాయం చేశాయి వాళ్ళకు, ఎందుకు ఈ రకంగా పెట్టరైపోతున్నారు? ఇవాళ రాజు కావచ్చు, రేపు ఇంకొకడు కావచ్చు. ఇది ప్రాబబ్లీ మన హిందువుల మౌనం అని అంటాను నేనైతే. ఎందుకంటే చాలా వరకు కూడా ఒక సెక్యులర్ స్పిరిట్ కేవలం హిందువులు మాత్రమే ఈ దేశంలో ఆచరిస్తున్న ఒక శైలి మనం చూస్తున్నాం. సెక్యులర్ స్పిరిట్ కేవలం హిందువులకు ఒక్కరికే ఉంటే సరిపోదు. అదే సెక్యులర్ భావన అనేది అందరికీ అటు అతీతంగా కూడా మిగతా వాళ్ళందరికీ కూడా, అక్కడ అన్యమతస్తులకు కూడా అదే సెక్యులర్ భావన ఉన్నప్పుడు దిస్ కెన్ బి ఎ సెక్యులర్ కంట్రీ. అలాంటప్పుడు ఇప్పుడు కేవలం మనము ఇది కొంతమంది మాత్రమే, హిందువులు తప్ప మిగతా మతస్థులు అందరూ కూడా వాళ్ళ వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న పరిస్థితి కొంతవరకు మనం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలు చాలా తరచుగా వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి. ఎవరైతే కొంతమంది వాళ్ళకున్న ఒక ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేస్తున్నారు. అండ్ ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తున్నారంటే లెక్కలేనంత. ఎందుకని అంటే అక్కడ హిందువుల మౌనం అలా ఉంది కాబట్టి, అయ్యో మనకేమైందిలే, మనది కాదులే, మనకు ఉండాలి కదా. ఇప్పుడు హిందూ స్త్రీ అంటే ఏ హిందూ స్త్రీ, మీరు హిందూ స్త్రీ, నేను హిందూ స్త్రీ, ఎలా ఊరుకోగలుగుతాం? ఇప్పుడు ఎవరైతే ఎంతో మంది హిందూ స్త్రీలు ఇన్ని కోట్ల జనాభా ఉన్నారో, నేను తప్పకుండా ఈరోజు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు, ముందు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు స్పందించాలి. మరీ ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం సనాతన ధర్మం పట్ల విశేషంగా కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇటువంటివి తప్పకుండా వారు ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటేనండి, ఆ ఒక్క పదవిలో, ఆ ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వ్యక్తులు దీని మీద స్పందిస్తే, ఇప్పుడు నేను స్పందించిన మీడియాగా బాధ్యతగా మీరు స్పందించారు, దీన్ని తీసుకొచ్చారు, దీని మీద చర్చ పెడుతున్నారు, కొంతమంది మాట్లాడుతున్నాం. బట్ మనకంటే కూడా అక్కడ పవర్ సెంటర్ లో కూర్చున్న వ్యక్తులు వాళ్ళ దృష్టికి తప్పకుండా వెళ్తాయి. కాబట్టి వాళ్ళు స్పందించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు హిందూ నాయకులు పార్టీలకు అతీతంగా, ఈ రోజు మళ్ళీ చెప్తున్నా రాజ్ న్యూస్ మాధ్యమంగా, పార్టీలకు అతీతంగా హిందువు అని చెప్పుకుంటున్న హిందూ నాయకులు, అన్ని పార్టీల వారు కూడా దీని మీద ప్రధానంగా స్పందించాలి. ఏ హిందూ సంఘాలు మాత్రమే స్పందించడం అనేది, ఏ హిందూ సంఘాలు మాత్రమే స్పందిస్తాయా? ఏ మహిళా సంఘాలు మాత్రమే స్పందించాలా? హిందువులకు సంబంధించిన మనోభావాలు, హిందువుల ఓటు కావాల్సిన రాజకీయ నాయకులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మీరెందుకు స్పందించరు? మీరెందుకు ఇటువంటి వాటిలో తలదూర్చారు? ఎందుకు? మళ్ళీ మీకు ఏమైనా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉంటే తప్ప ఇలా ఓటు కాదు కదా, అత్యధిక శాఖ ఓట్లు ఈ రోజు మీకు హిందువులే వేస్తున్నారు. కాబట్టి హిందువుల మనోభావాలను తరచూ ఎంత హీనంగా దెబ్బతీస్తున్నారంటే, మరి అలాంటి వాళ్ళ కోసం ఉక్కుపాదం వహించాల్సిన అవసరం ఈ రోజు రాజకీయ పార్టీలో నాయకులు ఉన్న హిందువులందరూ కూడా ఈ రోజు మీరు బయటకు వచ్చి మీరు స్పందించాల్సిన అవసరం ఉంది, దీని మీద ఖండించాల్సిన అవసరం ఉంది. మీ పార్టీ లెటర్ హెడ్ మీద మీరు వెళ్ళి రేపు పొద్దున మీరు దీని మీద కంప్లైంట్ లాడ్జ్ చేయాల్సిన అవసరం ఉంది, మీరు హిందువులు అనుకుంటే. ఇప్పుడు ఈ యొక్క ఘటన తర్వాత ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చి స్పందిస్తూ వాళ్ళు వేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న వ్యక్తులకు ఆ అధికారం ఉంది, దీన్ని నిర్మూలించే శక్తి ఉంది, దాన్ని అడ్డుకునే శక్తి ఉంది. చెప్పిన ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం వాళ్ళకి, డెఫినెట్ గా. అండ్ అడ్డుకునే శక్తి కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది, అధికార యంత్రాంగం ఉంది. కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్తే వెంటనే కూడా, ఇప్పుడు నేను మాట్లాడింది ఒక ఎత్తు అయితే, వాళ్ళు అధికారంలో కూర్చున్న వాళ్ళు స్పందిస్తే చాలా వేగవంతంగా కూడా ఇటువంటి వాటికి పరిష్కారం ఉంటుంది, అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. హిందువుల ఓట్లు కావాలి కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే వ్యక్తులు పేట్రేగిపోయి ఇట్లాంటి వేషాలు వేస్తున్నప్పుడు అడ్డు చెప్పాల్సిన ఆవశ్యకత ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న హిందువుల మీద వాళ్ళ బాధ్యత ఉంది. కేవలం హిందూ సంఘాలు మాత్రమే కాదు, అన్నిటికీ అతీతంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఈ రోజు అన్ని గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు అందరూ ఏ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళైనా కూడా మీరు బయటకు వచ్చి
మీరు ఇది తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉంది, ముక్త కంఠంతో వాదించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి నైతిక హక్కు ఉంటే ఈ సదరు రిలీజియన్ ఏదైతే ఉందో క్రైస్తవ మతస్థుడు చేసినటువంటి కామెంట్స్ ను ఆ మతానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఖండించాల్సిన తప్పు కదా. ఎందుకంటే నువ్వు హిందూ మహిళలు నీకేమని ఏం చేశారు, ఏం పువ్వులు, అసలు వాట్ ఈస్ దట్ ది అండర్స్టాండ్ అబౌట్ ఇట్ అండి. మనకి మన సంస్కృతిలో అదొక కల్చరల్, దానికి ఒక డీప్ కల్చరల్ కనెక్షన్ ఉంది. పువ్వులు ఎందుకు పెట్టుకుంటారు భారతీయ స్త్రీలు, భారతీయ హిందూ స్త్రీలు, భారతీయతను నమ్మిన ప్రతి స్త్రీ కూడా పువ్వులు ఎందుకు ధరిస్తారు అంటే దెర్ ఇస్ అ డీప్ కల్చరల్ కనెక్షన్. అది కేవలం ఏదో ఆర్నమెంటల్ కాదు, లేకపోతే నువ్వు చెప్పిన పిచ్చి పిచ్చి మాటలు కావవి. ఇట్ ఈస్ నాట్ దాట్. అండ్ ఇంకొకటి, ఈవెన్ సైకలాజికల్ గా కూడా, ఈవెన్ హెల్త్ పర్స్పెక్టివ్ లో కూడా మీరు ఆయుర్వేదం తీసుకున్నా, లేకపోతే మీరు మన మామూలుగా కూడా ఇప్పుడు న్యూరో సైన్సెస్ మీరు చదివితే ఫ్లవర్ థెరపీస్ ఉంటాయి. ఫ్లవర్ థెరపీస్ ఇప్పుడు మనకి ఆధునిక యుగంలో ఆధునిక శాస్త్రంలో కూడా చాలా వరకు కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఆల్టర్నేటివ్ థెరపీస్ మనకు సజెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ కలర్ థెరపీస్ ఉంటాయి, ఫ్లవర్ థెరపీస్ ఉంటాయి, ఇలా చాలా చాలా థెరపీస్ లో ఫ్లవర్ థెరపీ కూడా ఎందుకు ఉంది, బికాస్ వాటికి ఉండే న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అది మనుషుల యొక్క బ్రెయిన్ యాక్టివిటీని అండ్ కామ్నెస్ ని. మీరు చూడండి, మీరు ఒక చక్కగా ఒక ప్రదేశానికి వెళ్తారు, ఒక గుడికి వెళ్తారు, గుడికి వెళ్తే చక్కగా కూడా స్వామి వారికి, వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి అలంకరణ, చక్కగా పుష్పాలంకరణ చేస్తారు. ఎందుకు అలంకరణ చేస్తే మీకు ఎంత హాయిగా ఉంటుంది, అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో ఆ ఒక న్యాచురల్ స్మెల్. ముందుగా మీకు ఒక కామింగ్ ఎఫెక్ట్, ఎందుకు గుడికి వెళ్తే మీరు కామింగ్ ఎఫెక్ట్ ఫీల్ అవుతారు, మీరు వీళ్ళు వెళ్తే కదా, వీళ్ళకి తెలిస్తే కదా ధర్మ. మన ఇప్పుడు ఎవరైతే ఇంతకు ముందు ఒక ధర్మంలో ఉన్నారో ఆ ధర్మాన్ని, ఆ ధర్మం గురించి అవగాహన లేదు, అవగాహన లేకుండా మతాలు మారిపోతున్నారు. సరే, కానీ మారిన మతాన్నైనా అర్థం చేసుకోవాలా, అది లేదు. అసలు ఆ మతంలో ఉన్నది తెలియదు కాబట్టి, ఏది తెలియదు కాబట్టి, ఏం చేయాలో తెలియదు కాబట్టి ఇలా పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసుకుంటూ, ఏం భగవంతుడు అన్నాడా? మనం అంటున్నారు కదా పరిశుద్ధ ఆత్మ, ఎక్కడైనా అలా మాట్లాడుతుందా? పరిశుద్ధ ఆత్మ అంటే ఏమిటి? నీకు నీ ఆలోచనలో, నీ ఆచరణలో నీకు శుద్ధి ఉన్నదా అంటే ఎటువంటి వ్యాఖ్యలు, అంటే నీకు ఒక నెగటివ్ కమెంట్స్, నెగటివ్ మాటలు, నెగటివ్ ఎనర్జీస్ తో నువ్వు నిండిపోయి నీకు పరిశుద్ధ ఆత్మ ఎక్కడుంది, ఎలా ఉంది? నీకు పరిశుద్ధ ఆత్మ ఉంటే నువ్వు పక్కవాడిని ఎట్లా నిందిస్తావు? తప్పు చేసిన వాడిని కూడా మన్నించు, క్షమించు అని మీరు చెప్తారు కదా, మరి నీకు పరిశుద్ధ ఆత్మ ఎక్కడుంది? నీకు పరిశుద్ధ ఆత్మతో నువ్వు ఏం చేస్తున్నావు? మొత్తం ఒక వర్గానికి చెందిన ఆడవాళ్ళందరినీ నువ్వు వేశ్యలు అంటున్నావు. పూలు పెట్టుకుంటే పవిత్రమైన ఒక ప్రకృతి ఇచ్చిన ఒక వరాన్ని అది పెట్టుకుంటే, అది ధరిస్తే నువ్వు వేశ్య అంటున్నావు. నీకేమన్నా అసలు కొంచెమైనా సంస్కారం ఉన్నదా అని అడుగుతున్నా ఆ వ్యక్తిని. సో నువ్వు ప్రకృతినే గౌరవించలేకపోతున్నావు. న్యాచురల్ గా పరమాత్ముడు ఇచ్చిన గిఫ్ట్ అది, దాన్ని కూడా నువ్వు ఆ పెట్టుకునే వ్యక్తులను నువ్వు అవహేళన చేస్తున్నావంటే ఏ పార్టీ సంస్కారవంతులో మీరు అర్థమవుతుంది. రైట్ అండి. మనతో మాట్లాడడానికి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి కిరణ్ రాయల్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం, మీకు రాజనీతి సురక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్ మేడం. సో కిరణ్ రాయల్ గారు, జరుగుతున్నటువంటి డిబేట్ కి సంబంధించి మీకు ఐడియా ఉండుంటుంది. షాలోమ్ రాజు అనేటువంటి పాస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు, మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా బజారు వాళ్ళు అని, ఆ తర్వాత పరిశుద్ధ సంబంధీకులు కాబట్టి క్రైస్తవ మహిళలు మల్లెపూలు పెట్టుకోరు అని ఏదైతే బహిరంగ వేదిక పైన ఇలాంటి కామెంట్స్ చేశాడో, దీన్ని ఖచ్చితంగా హిందూ సంఘాలు కావచ్చు, జనసేన సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తూ పాటిస్తూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి అని హిందూ మహిళలు కావచ్చు, హిందూ సంఘాల నాయకులు కావచ్చు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏమంటారు మేడం? పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి అందరూ ఒకటే మేడం. ఇప్పుడు గతంలో కూడా మా మతాన్ని ప్రేమిస్తాం, ఎదుటి మతాన్ని గౌరవిస్తాం, ఇది మా సాంప్రదాయం. ఎందుకంటే మేము మా మతం గొప్పదని చెప్పి ఇంకో మతాన్ని ఇప్పుడు కించపరిచి మాట్లాడడం కానీ, ఇంకో మతాన్ని రెచ్చుకోవడం కానీ ఎప్పుడు కూడా మేము చెయ్యం. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని మతాలు హిందూ మతం మీద డైరెక్ట్ గా దాడి చేస్తుంది. ఎందుకు చేస్తున్నారు? జగన్ ఓడిపోయాడని చెప్పి ఏదైనా బాధాకరంలో చేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి హిందువులంతా కలిసి మోసం చేస్తాడని బాధతో దాడి చేస్తున్నారా? అర్థం కాని పరిస్థితిలో ఒక మతం అయితే చాలా విపరీతంగా దాడి చేస్తుంది. ఆ మతం అందరూ కాదు, కొంతమంది వ్యక్తులు. మాకున్న అనుమానం ఏమంటే ఆ మతంలో కొంతమంది వ్యక్తులు జగన్ సానుభూతి పరులు, ఎవరైనా జగన్ కి సంబంధించిన బంధువర్గము, లేకపోతే జగన్ శ్రేయస్సు కోరే వాళ్ళ ఆ పాస్టర్లు ఎవరైనా ఇలా రెచ్చగొట్టి రాష్ట్రంలో ఒక విధ్వంసం చేయాలనో, రాష్ట్రంలో అలజడి సృష్టించాలనో, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావాలని ప్రయత్నం చేసే విధంగా ఇవన్నీ ఉన్నాయి మేడం. అప్పుడు పాస్టర్ ప్రవీణ్ కానివ్వండి, అది యాక్సిడెంట్ కూడా దాన్ని హత్య అని చెప్పి నానా బీభత్సం చేసి అసలు 10 రోజుల వరకు మీడియా వేరే విధంగా డైవర్ట్ చేసి అప్పుడు చూసాం. చివరికి అది యాక్సిడెంట్ క్లియర్ కట్ గా పిలిచింది యాక్సిడెంట్ అనేది. అలాంటిది ఇప్పుడు కూడా
ఇలాంటి పాత్రలు తీసుకొచ్చి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేసేయడం చాలా బాధాకరం. ఈరోజు చాలా మంది ఇంట్లో శుభకార్యం, మన హిందువులు ఏ శుభకార్యం చేసినా మల్లెపూలు పెడతారు, దేవునికి మల్లెపూలు పడతారు, అన్ని శుభకార్యానికి మల్లెపూలు పెట్టుకున్నారు, అన్ని పూలు పెట్టుకెళ్తారు. మల్లెపూలనే కదా అన్ని పూలు పెట్టుకెళ్తారు. కానీ అలా పూలు పెట్టుకోవాలందరూ కూడా వాళ్ళు ఆ మాట మాట్లాడడం చాలా బాధాకర విషయం. దీనిపై యాక్షన్ తీసుకోవాలి. అంటే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దీనిపైన మాట్లాడుతూ ఉన్నందుకు కూడా రాజ్ న్యూస్ ని ఎంత ట్రోల్ చేస్తున్నారంటే ఆ కామెంట్స్ లో చూస్తే నిజంగా మహిళల్ని పతివ్రతల, మీరేమైనా పతివ్రతల, ముందు మీ కాపురాలు మీరు చక్కబెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే వాళ్ళే, మీరు దీన్ని అంటే సైంటిఫిక్ గా మీరు ప్రూవ్ చేయండి, సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పండి, ఖచ్చితంగా ఎక్కువ పూలు పెట్టుకొని రోడ్డు మీద వెళ్ళేటువంటి మహిళలను చాలా విచిత్రంగానే చూస్తారట, వాళ్ళు పతివ్రతలు కాదట. ఈ రకమైనటువంటి ట్రోల్స్ చేస్తూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు రాజ్ న్యూస్ పైన. మేడం పేటీఎం గారు ఉంటారండి, కొంతమందికి ఇదే పని మీద సోషల్ మీడియాలో కూర్చొని వాళ్ళకి లక్షలాది జీతం ఇస్తూ, వేలాది మందికి లక్షల జీతం ఇస్తూ వాళ్ళని ఇలా ఎవరైతే హిందూ మతం సపోర్ట్ చేస్తారో వాళ్ళ మీద దాడి చేయండి సోషల్ మీడియా వేదిక అని చెప్పి ఒక టీం ఉంటుందండి. అది వాస్తవం మీకు తెలుసు, మాకు తెలుసు, కొత్తగా తెలుసుకోలేదు. కానీ ఇలాంటివి సీరియస్ తీసుకోవాలి. ఇంకోసారి ఏంటంటే అంటే ఇది ఎలా ఉందంటే, ఇది మన ఇంట్లో మన అక్క చెల్లెలకో లేకపోతే మన ఇంట్లో వాళ్ళను విమర్శించుంటుంది. దీన్ని ఇప్పటికిప్పుడే కంట్రోల్ చేసి అతను ఎవడైతే మొన్న సాక్షి డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాసరావు అతను కిషన్ వాళ్ళు కలిసి ఎలాగైతే అమరావతి పొలిటికల్ గా మనం మాట్లాడితే ఇష్యూ డైల్యూట్ అవుతుంది. కిరణ్ రాయల్ గారు, మనం ఇష్యూ బేస్డ్ గా నేను పొలిటికల్ గా మాట్లాడడం లేదు. అంటే అక్కడ మాట్లాడిన ఇష్యూ మీద ఎంత రియాక్ట్ అయ్యారో, ఎంతమంది ఆ ఛానల్ మీద చూసి తర్వాత వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమైండ్ చేసి తర్వాత సుప్రీంకోర్టుకు ముట్టకెళ్ళి పంపించింది. అంటే దీన్ని మనం హిందూ మతంలో చూస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడరు. అంటే వాళ్ళకి ఎలా ఉంటే మాకు తెలియదు, కానీ మన ఇళ్లలో వాళ్ళు పూలు పెట్టుకొని పోతుంటే కూడా, మన కుటుంబ సభ్యులు పూలు పెట్టుకొని పోతుంటే కూడా అలా మాట్లాడడం అనేది వాళ్ళు ఏదో వాళ్ళ గొప్ప కోసమో లేకపోతే వాళ్ళ అవేర్నెస్ కోసం మాట్లాడుతున్నారో తెలియడం లేదు, కానీ కరెక్ట్ కాదు. ఈ మాటల్ని అతను వెనక్కి తీసుకోవాలి, అతను వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎవరైతే హిందువుల మతం ఉన్నారో క్షమాపణ చెప్పాలి. అలాగే రాజ్ న్యూస్ ఏదైతే రూల్లో తీసుకొచ్చిందో రాజ్ న్యూస్ సిబ్బందికి కూడా, రాజ్ న్యూస్ యాజమాన్యం కూడా వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేని పక్షాన ఇది ఇలానే కొనసాగితే ఇంకా కొంతసేపట్లో రాష్ట్రం అంతా చూస్తారు. వెంటనే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఇప్పటికే వాళ్ళ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినంత మాత్రం దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ముందుగా వాళ్ళు వెళ్తే మాత్రం కాదు కిరణ్ గారు, వెళ్తే మాత్రం కాదు, ఖచ్చితంగా వెళ్ళాలి, మీరు తీసుకువెళ్ళాలి. జనసేన అప్రోచ్ ఏ రకంగా ఉండబోతోంది ఈ పర్టికులర్ ఇష్యూ పైన కూడా మీకు ఒక క్లారిటీగా. మేడం ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఇష్యూని మేము మా సార్ దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే కూడా మేడం సనాతన ధర్మం అనే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టి నిర్ణయం తీసుకుని గట్టిగా పోరాడుతున్నారు. మాకందరికి కూడా ఎటువంటి టెంపుల్ విషయం కానివ్వండి, హిందూ మనోభావ విషయం కానివ్వండి, ఎప్పటికప్పుడు ఏ విషయం ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇమీడియట్లీ స్పందించమన్నారు. రాజకీయాలు అతీతంగా కలిసి రావాల్సిన అవసరం అయితే ఉందని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. కాబట్టి మేము అందరం కూడా ఒకటి కాదు, ఏ ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాం. కానీ ఈ మాట చాలా బాధాకర విషయం. వెంటనే ఆ పాస్ ఎవరైతే ఉన్నాడో అతను మేము తిట్టగలుగుతాం, అతను మేము తిట్టగల కెపాసిటీ మాకు ఉంది. కానీ మా ఒక్క సిద్ధాంతం ఇది కాదు. అతను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ కోరి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే మన దేశవ్యాప్తంగా ఉన్నారో, దేశవ్యాప్తంగా పూలు పెట్టుకుంటారు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పెట్టుకుంటారు, వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పి, అలాగే రాజనీతి చేశానప్పుడు క్షమాపణ చెప్పి, తప్పు చేశారని చెప్పకపోతే మాత్రం సీరియస్ గా మేడం పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. అతన్ని మీద కేసు కూడా నమోదు చేయిస్తాం. హిందువుల దగ్గర అరెస్ట్ చేసే వరకు. ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు ఇంకోటి మాట్లాడకుండా ఉండాలంటే దీనిపై చర్యలు తీసుకోవడం అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీ రాజనీతి ఛానల్ ద్వారా మేము దీన్ని మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్లి 100% అతని మీద చర్యలు తీసుకునే విధంగా మేము ప్రయత్నిస్తాము. రైట్ సార్, ఖచ్చితంగా దీనిపైన మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ స్పందిస్తారు. పవన్ కళ్యాణ్ ఇదివరకు కూడా ఎవరైతే ఈ రకంగా హిందువులపై ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేశారో వాళ్ళపైన కూడా జనసేన ఖండించింది. మరి ఈ విషయంలో జనసేన అప్రోచ్ ఏ విధంగా ఉండబోతుంది? మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ స్పందించి దీనిని ఇకపై ఇప్పటికీ దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పడేలాగా మీ చర్యలు ఉంటాయని రాజ్ న్యూస్ అయితే ఆశిస్తోంది. థ్యాంక్ యూ అండి. సో మా గుంటూరు నుంచి మా రిపోర్టర్ రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉండేటువంటి హిందూ సంఘాలు కావచ్చు, ఏపీ వ్యాప్తంగా ఏ రకమైనటువంటి డిస్కషన్ నడుస్తోంది దీనిపైన అనేది మాట్లాడదాం. సో రమేష్, మొత్తానికి షాలోం రాజు చేసినటువంటి ఈ మల్లెపూలు హిందూ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు సంబంధించి గుంటూరు వ్యాప్తంగా అలాగే ఏపీ వ్యాప్తంగా ఎలాంటి చర్చ నడుస్తోంది? హిందూ సంఘాలు ఏమంటున్నాయి? ఎస్ రోజా, ఏదైతే మరి ఈ వీడియో వైరల్ అయిన దగ్గర నుంచి కూడా రాజ్ న్యూస్ వెలుగులో తీసుకొచ్చినటువంటి నేపథ్యం కూడా హిందూ సంఘాలు కాదు, అదేవిధంగా మహిళలు కూడా
తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ విషయం ఏదైతే మరి స్త్రీలు పూర్తిగా హిందూ ధర్మానికి సంబంధించి కూడా స్త్రీలు మొత్తం కూడా పూలు ఒక దైవంగా భావించేటువంటి స్త్రీలకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అటు హిందూ సంఘాలు, అదేవిధంగా అటు మహిళలు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే సాలిం రాజు మాట్లాడినటువంటి మాటలు మరి రాజ్ న్యూస్ లో ప్లే అయిన తర్వాత కూడా మరి ఆ ట్రోల్ వ్యవహారం కానీ తీవ్రంగా మరి ఒక పెయిడ్ బ్యాచ్ లా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సాలిం రాజు కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక హిందూ మహిళలు సాంప్రదాయంగా పూలని కొలిసేటువంటి ప్రతి అంశంలో గాని, ప్రతి పూజా కార్యక్రమంలో గాని పూలని దైవంగా భావించేటువంటి మహిళలని బజారులుగా చిత్రీకరించారంటే మరి దీన్ని పూర్తిగా కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా హిందువులు మరి కోట్లాది మంది ప్రజలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీన్ని పూర్తిగా కూడా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల ఏదైతే పాస్టర్ల వ్యవహారం, ఎందుకంటే మనం ఇటీవల చూసాం పాస్టర్ ప్రవీణ్ వ్యవహారంలో కూడా తీవ్రంగా కూడా మరి వారు మాట్లాడినటువంటి మాటలు కూడా మరి భావజాలానికి అర్థం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి కొందరు పాస్టర్లు వ్యవహరిస్తున్నటువంటి. ఎందుకంటే ఏదైతే ఈ పాస్టర్ సాలిం రాజు ఉన్నారో ఒక బీసీ సామాజిక వర్గం, ఎందుకంటే గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అటు ఒక సామాన్య సున్నపని మేస్త్రిగా ప్రస్థానం స్థాపించినటువంటి నేపథ్యంలో ఒక చిన్నపాటి చర్చి దగ్గర నుంచి ఈ రోజు దాదాపు 36 ఎకరాల్లో ఈ రోజు చర్చి నడుపుతున్నారు. మరి ఎంత పారదర్శకంగా మరి ఎంతో మంది పాస్టర్లు ఉన్నప్పటికీ కూడా మరి ఇంత పెద్ద మొత్తంలో కూడా మరి ప్రజలు ఇచ్చినటువంటి కానుకలు కూడా ఏ రోజు కూడా ఆయన కూడా ఎక్కడ కూడా సేవా కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి సందర్భాలు ఎక్కడ కనిపించినటువంటి. ఎందుకంటే మనం చాలా మంది పాస్టర్లు చూసాం. ఎందుకంటే పాస్టర్లు దైవంగా భావించినప్పుడు వారి వాక్యాన్ని, వారి మతాన్ని పబ్లిసిటీ చేసుకున్నటువంటి సమయంలో, వారి వాక్యాన్ని ప్రజలకు వివరించేటువంటి సమయంలో లక్షలాది మంది ప్రజలు కూడా కానుకల రూపంలో కూడా డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో కూడా మరి మనం కల్వర్ సతీష్ చూస్తున్నాం. ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేపడతారు, ఎంతో మంది విద్యార్థులకి ఉచిత విద్యను అందిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇలాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు కూడా తీవ్రంగా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే మనం ఈ రోజు ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో కూడా ఆయన ఎక్కడ కూడా చర్చిలో అందుబాటులో లేడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడానికి కూడా వారి సిబ్బంది అంగీకరించారు. అయితే పూర్తిగా కూడా నిరాకరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీనిపైన హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాము రాజ్ న్యూస్ లో ప్లే చేసినటువంటి వార్తల కింద కామెంట్స్ చూసుకుంటే చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా అదే పనిగా ఒక పాస్టరు పెయిడ్ బ్యాచ్ గాని, అదే విధంగా తనకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కూడా మరి వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు కూడా సిగ్గుచేట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిపైన ఇటు హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సమయంలో కూడా అనేక సార్లు కూడా ఖండించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఏదైతే సాలిం రాజుకు సంబంధించిన, అంటే ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నేత గాని, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ గాని, పట్టిపాటి పుల్లారావు గాని స్థానికంగా ఉన్నటువంటి సాలిం రాజు చేసినటువంటి హిందూ మహిళల గురించి మాట్లాడినటువంటి అంశం పైన ఇంతవరకు కూడా నోరు మెదపలేదు. ఎందుకంటే కేవలం ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వ్యవహరిస్తున్నారు రాజకీయ నాయకులు. కేవలం ఆ ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఏమి మాట్లాడితే ఎటువైపు నుంచి ఓట్లు పోతాయి అనే ఒక ఆలోచనతో ఈ రోజు రాజకీయ నాయకులు కొనసాగుతున్నటువంటి. ఇంకా మనం ఇదే క్వశ్చన్ మన డిబేట్ లో కూడా ప్రశ్నించారు. ఎందుకంటే విశ్లేషకులు ప్రశ్నించినటువంటి సమయంలో మరి వారి దగ్గరికి ఈ విషయాన్ని అయినప్పుడు ఖచ్చితంగా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికే హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుపట్టడమే కాకుండా ఆయన పైన కేసులు నమోదు చేయాలని కూడా హిందూ సంఘాలు కోరుతున్నాయి. అదేవిధంగా మహిళలని చాలా దారుణంగా మాట్లాడినటువంటి మాటలను పూర్తి స్థాయిలో అయినా విచారణ వ్యక్తం చేయాలి. అదేవిధంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి సమయంలో ఏదైతే మరి చర్చిలో ఒక లక్షలాది మంది ప్రజల మధ్య, ఒక మహిళల మధ్య మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కూడా వారు చర్చికి వస్తున్న మహిళలు కూడా దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే వారి మతాన్ని, వారి ఏదైతే వారి దేవుడిని కొలుసుకోవాలి, కానీ ఇతర మతాలను, ఇతర దేవాలయాల గురించి మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సాలిం రాజు స్పందించాలి. అదేవిధంగా కోర్టు కూడా దీనిపైన సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తీవ్ర స్థాయిలో మరి కోట్లాది మంది
మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీనిపైన కోర్టు సుమోటగా తీసుకోవాలి. అదే విధంగా Right, రమేష్. పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎటువైపు దారి తీస్తుంది, షాలింరాజు స్పందించాలా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది రోజా. రైట్, థ్యాంక్ యూ రమేష్. సో యమున గారు, ఇప్పుడు రోడ్ల వెంట మల్లెపూలు పెట్టుకొని బజార్ల వెంట తిరగడానికి నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇతను మాట్లాడాడు కదా, సత్ప్రవర్తన కలిగి ఉన్నారు, సత్క్రియలు చేయడానికి పిలువబడ్డారు, ఏసు రక్తం చేత కడగబడిన వారు ఈ క్రైస్తవ మహిళలు, అందుకోసం మల్లెపూలు పెట్టుకోరని అన్నారు. ఇప్పుడు కొన్ని విజువల్స్ నేను పీసీ అని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే మల్లెపూలు పెట్టుకున్న విజువల్స్ ఉన్నాయి కదా వాళ్ళు ఖచ్చితంగా క్రిస్టియన్ మహిళలు. అంటే వాళ్ళని మనం ఏదో ఎత్తి చూపడానికో వాళ్ళని దూషించడానికో కాదు, బట్ వాస్తవాన్ని చూపించడం కోసమని ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేయమని చెప్తున్నాను. అవి చూడండి ఒకసారి, చూసిన తర్వాత ఇంతకుముందు చెప్పాను వాళ్ళు చాలా మంది పెట్టుకుంటారు అని. ఎస్, చాలా చక్కగా అలా ముస్తాబై నేను మీతో అదే అన్నాను, వాళ్ళ పండగలలో వాళ్ళ కార్యక్రమాలలో శుభకార్యాల్లో ఖచ్చితంగా వాళ్ళ మతస్థులు కూడా చాలా మంది మహిళలు పువ్వులు పెట్టుకుంటారు. యా, సో అతనికి తెలియదు, అందుకే అంటున్నాను కదా వారికి దేని మీద అవగాహన లేదు. ఇప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి మాట్లాడారో షాలం రాజు అని, ఆయనకి దేని మీద అవగాహన లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక ప్రమాదం ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సిన కోణం ఏంటంటే, ఇప్పుడు అతను ఒక పాస్టర్ గా ఒక 100 మందినో 1000 మందినో సరే కొంతమందిని వారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో హీఈస్ అ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్. నేను ఒక సైకలాజికల్ కోణంలో మాట్లాడాలి అంటే, ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక వ్యక్తి అక్కడ నించొని మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పిన వ్యాఖ్యలు ఏంటి అంటే, తీవ్రంగా అక్కడున్న అతన్ని నమ్మి అతని ప్రసంగాలు ఇష్టపడో వచ్చేవాళ్ళు కొంతమంది సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే, వీళ్ళు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేస్తారో, ఇలాంటివి చేశారో, ఇందులో అతను అన్నది ఏంటి, ఇలా హిందూ మహిళలు ఎవరైతే ఇలా పూలు పెట్టుకుంటారో వీళ్ళందరూ ఇలాగా ఫలానా అని చెప్పాడు. సో అలా చెప్తున్నప్పుడు వీళ్ళు అక్కడ చాలా మంది యంగ్స్టర్సే ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, మగవాళ్ళు వస్తారు కదా సహజంగా, మగవాళ్ళు వస్తారు, ఆడవాళ్ళు వస్తారు. అక్కడ మగవాళ్ళ మీద వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే, రేపొద్దున హిందూ స్త్రీని చూసే దృష్టికోణం ఎలా ఉంటుంది అంటే, రేపొద్దున మీరు ఎలా ప్రేరేపిస్తున్నారు, మీ మతంలో ఉన్న వ్యక్తులు మగవాళ్ళు రేపొద్దున హిందూ ఆడవాళ్ళని ఎలా చూడాలో, ఏ దృష్టికోణంలో చూడాలో అని అంటే ఇంతకంటే హేయమైన చర్య ఉండదు. అంటే యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సొసైటీ. నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితిలో సమాజాన్ని నెట్టేస్తున్నాడు. అంటే ఇది చాలా, ఈ ఒక్క ఆస్పెక్ట్ చాలు ఇతని మీద క్రిమినల్ కేసు పెట్టడానికి. ఈ ఒక్క ఆస్పెక్ట్ చాలు. అతను ఎంతమంది అయితే అతను ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ గా అక్కడ ఉండి ఆడవాళ్ళు, హిందూ ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్తే, అక్కడున్న మగవాళ్ళని నువ్వు ప్రేరేపించే విధంగా ఒక సాడిస్టిక్ మైండ్ సెట్ తో, ఒక నీచమైన మైండ్ సెట్ తో, ఒక సైకిక్ బిహేవియర్ అంటే ఒక ప్యూర్లీ సాడిస్టిక్ బిహేవియర్ తో అతను ఇచ్చే ఈ వ్యాఖ్యలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రేపొద్దున హిందూ ఆడవాళ్లను హెరాస్ చేసే పరిస్థితులు కోకొలలుగా ఉండే అవకాశం ఉంటుంది. అతను సృష్టిస్తున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చెప్తున్నారు, మీ ప్రతి మాటకి కూడా అక్కడక్కడ కూర్చొని పరిశుద్ధ ఆత్మ అని చెప్తూ పూర్తిగా కూడా పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు, పూర్తిగా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నాడు, అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. సో రేపొద్దున హిందూ మహిళల మీద చూసే దృష్టికోణం కూడా అలాగే ఉంటుంది. సో ఇది ప్యూర్లీ క్రిమినల్ థాట్ ప్రాసెస్ కాదా? అంటే మీరు ప్రేరేపిస్తున్నారుగా, ప్రొవోక్ చేస్తున్నాడుగా ఈ మహిళని, హిందూ మహిళలతో ఇలా ఉండు, ఎందుకంటే వాళ్ళు ఇలాగే ఉంటారు, ఆ పూలు పెట్టుకున్న హిందూ ఆడవాళ్ళు ఇలా డ్రెస్సులు ఉంటాయి, వీళ్ళు ఒక్కొక్కరిని పట్టుకొచ్చి ఈడ్చుకొని వీళ్ళకి భర్త పూజ చేస్తే తప్ప వీళ్ళు మహిళలను దూషించినందుకు ఒక కేసు, విద్వేషాలు రెచ్చగొట్టినందుకు మత విద్వేషాలే కాదు, ఇందాక మీతో అన్నట్టుగా హిందూ స్త్రీల పట్ల ఎవరైతే హిందూ స్త్రీలు పూలు ధరిస్తారో వాళ్ళందరూ బజార్ ఆడవాళ్ళని చెప్పి ప్రేరేపించి, అంటే వాళ్ళ మతస్థుల్లో ఉన్న కొంత మగవాళ్ళను ప్రేరేపించి నెగటివ్ గా వీళ్ళ మీద దృష్టికోణం మళ్ళే విధంగా చేస్తూ, అంటే ఒక మహిళా మోడెస్టీని వీళ్ళు అడ్రస్ చేశారు. దే హ్యావ్ ఇన్సల్టెడ్ ఒక మహిళా మోడెస్టీని అవుట్రేజెస్ కమెంట్స్ ద్వారా వీళ్ళు చేశారు. ఇది చట్టపరంగా కూడా వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, ఇంకే యాక్షన్ కాదు. క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, చట్టపరమైన వీళ్ళకి చర్యలు తీసుకోవాలి. అవుట్రేజింగ్ విమెన్స్ మోడెస్టీ కింద కేసులు పెట్టండి, క్రిమినల్ కేసులు ఇస్తే ముందు లోపలేయండి. వాళ్ళు ఒక్కడే కాదు, వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇక్కడ కింద కమెంట్లు చేస్తున్న పేడ్ బ్యాచ్ అందరు కానీ కూడా తీసుకెళ్లి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి. పెట్టినప్పుడే భయం ఉంటుంది, వ్యవస్థ మీద భయం ఉంటుంది. కేవలం మనం సనాతన ధర్మం అని మాట్లాడితే కాదు, సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు ఎవరైనా పార్టీలకు అతీతంగా సంఘాలే కాదు, ఆ మతంలో ఉన్న పెద్దలు కూడా, నేను ఆ మతాల్లో ఉన్న పెద్దల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మతానికి సంబంధించి ఒక పాస్టరు ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడి ఇటువంటి విషపూరితమైన భావాజాలంతో హిందూ స్టేట్ అగౌరవపరిచినప్పుడు మీరు
ఏం చేస్తున్నారు, మీరు మందలించాల్సిన అవసరం ఉంది. ఖండించాలి, And దీనిపైన చర్యలు ఎందుకంటే కూడా తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వాళ్ళ రావాలి. మతంలో కూడా ఆడవాళ్ళు ఎంతో మంది పూలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్. వాడికి చట్టపరమైన శిక్ష, ఖచ్చితంగా క్రిమినల్ శిక్షలు పడాలి, వాడు లోపలికి వెళ్ళాలి. వీడికి బెయిల్ కూడా ఎవరు ఇవ్వకూడదు. ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా శిక్షలు పడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా జరగాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ యమున పాఠక్ గారు. సో రాజ్ న్యూస్ కి పర్సనల్ ఎజెండాలు అయితే ఉండవు. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ హిందూ మహిళలపై ఎవరైతే అనుచిత కామెంట్స్ పెట్టి చిల్లర వ్యవహారాన్ని ఏదైతే చేస్తారో ఇకనైనా కూడా షాలెం రాజు దీన్ని మానుకోవాలి. లేకపోతే రాజ్ న్యూస్ ఈ విషయంలో ఎంత దూరం వెళ్లేందుకైనా సరే చివరి వరకు పోరాడేందుకు కూడా సిద్ధంగా ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.